బ్యాక్ టు న్యూస్. తాడేపల్లి వైఎస్ఆర్సీపీ కేంద్ర కార్యాలయంలో ఆ పార్టీ స్టేట్ ఎస్సీసీఎల్ అధ్యక్షుడు టీజీఆర్ సుధాకర్ బాబు మాట్లాడుతున్నారు. లైవ్లో చూద్దాం. కూడా ఈ రోజు వరకు దాన్ని ఖండించలేదు. దాడి చేసిన నాగేంద్రని పార్టీ నుంచి సస్పెండ్ చేయలేదు. అతని మీద ఏ క్రమశిక్షణా చర్యలు తీసుకోలేదు. కర్ర తీసుకొని జనసేన కార్యకర్త అమాయకులైన ఆడపడుచుని రోడ్డు మీద, నడి రోడ్డు మీద జనం చూస్తుంటే కొడితే కూడా చర్య తీసుకోలేదంటే దీన్ని మనం ఏ విధంగా చూడాలో మీరే, ఈ రాష్ట్ర ప్రజలే ఆలోచించమని చెప్పి అడుగుతున్నాం. ఇప్పుడేమో గుంటూరు ఈస్టుకు సంబంధించిన నజీర్ అహ్మద్ ఓ మహిళతో అసభ్యంగా మాట్లాడుతూ దొరికితే అతని మీద ఈ రోజు వరకు ఒక్క చర్య తీసుకోలేదు ఈ ప్రభుత్వం. పార్టీ పరంగా కూడా మందలించినట్టుగా కూడా రాలేదు. ఎందుకు ఈ ప్రభుత్వం మరి ముఖ్యంగా ఈ మారు కూటమి ప్రభుత్వం ఇంత దిగజారుడు రాజకీయాలు? విజయనగరం జిల్లాలో మంత్రి గారి కొడుక్కి నీపై మనసుంది, అనేక మంది నువ్వంటే ఇష్టపడుతున్నారని టీచర్గా పనిచేసిన ఒక వ్యక్తి భార్యతో అక్కడ పిఏగా పనిచేసిన వ్యక్తి మాట్లాడిన మాటలు విజయనగరం జిల్లాలో పత్రికల్లోకి వస్తే ఏమైంది రాజ్యం? ఈ ప్రభుత్వం ఏం చేస్తుంది? ప్రభుత్వం ఎందుకు ఇలాంటి శాసనసభ్యుల మీద, ఇలాంటి మంత్రుల మీద చర్యలు తీసుకోలేదా అని అడుగుతున్నాం. ఇక స్వయాన పాత చీఫ్ పైన కూన రవికుమార్ గారు శ్రీకాకుళం జిల్లాలో కేజీబీవీ ప్రిన్సిపాల్ మీద వీడియో కాల్ చేయటం, నిన్ను ఉద్యోగం నుంచి తీసేపిస్తానని బెదిరించటం, అసభ్యంగా మాట్లాడటం, ఈ విధంగా అన్యాయంగా చేస్తుంటే ఆ మహిళ వచ్చి చర్యలు తీసుకోమని కంప్లైంట్ ఇస్తే ఏ ఒక్కరు స్పందించకపోతే పురుగుల మందు తాగి చచ్చిపోతానని ఆ మహిళ చెప్పిన మాట వాస్తవమా కాదా? ఎక్కడికి పోయింది తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం అని చెప్పి అడుగుతున్నాం. ఇంత మొద్దు నిద్ర. మహిళలు బహిరంగంగా వచ్చి మాకు అన్యాయం జరిగింది, మమ్మల్ని శారీరకంగా వాడుకున్నారు, మా మీద అత్యాచారాలు జరిగినాయి, పెళ్లి చేసుకుంటామని మోసం చేశారని మహిళలు వచ్చి చెబుతుంటే ఇదేదో ఆడియో కాల్ కాదు, ఏ పన్నాగం లేదు, ఎవరి యొక్క ఫ్యాబ్రికేషన్ లేదు. స్వయంగా ఆ కష్టాన్ని అనుభవించిన మహిళ నాకు అన్యాయం జరిగిందని చెప్పి పదే పదే మీడియా ముందుకు వచ్చి అడుగుతుంటే ఈ ముఖ్యమంత్రి గారు మహిళలకు ముఖ్యమంత్రి కాదా అని అడుగుతున్నాం. ఈ ముఖ్యమంత్రి గారికి రాష్ట్రంలోని ప్రజలందరూ తన అక్కా చెల్లెళ్ళుగా భావించట్లేదా అని అడుగుతున్నాం. ఎందుకు మీరు ఇంతమంది శాసనసభ్యులు రాసలీలలు చేస్తూ దొరికిపోతే, అసభ్యంగా దొరికిపోతే ఏమిటి మౌనం? ఎందుకు ఈ మౌనం? ఓహో, అంటే మీరే స్వయంగా నేరాలను ప్రోత్సహిస్తారు కాబట్టి, నేరాలను చేసే విధంగా ఒక వ్యవస్థని తయారు చేశారు కాబట్టి, ఈ మారు కక్ష తీర్చుకోవటం అనే ఎజెండా మీదనే ఉన్నారు కాబట్టి, పక్క పార్టీని హింస పెట్టడం అనే ఎజెండా మీదే ఉన్నారు కాబట్టి, ఈ రాష్ట్రంలో ఏ ఒక్క పార్టీలు బతకడానికి వీల్లేదనే కక్షతో ఉన్నారు కాబట్టి మీకు నచ్చిన విధంగా, తోచిన విధంగా పరిపాలించుకుంటూ పోతున్నారు. రెడ్ బుక్ రాజ్యాంగాన్ని పూర్తిగా యథేచ్ఛగా అమలుపరుస్తున్నారు. కక్ష సాధింపు ఏజెండా ప్రజా పరిపాలన ఏ రోజో గాలికి ఎగిరిపోయింది. ఇదిగో చూడండి, స్వయాన ఈ రాష్ట్రానికి సంబంధించిన స్పీకర్ అయ్యన్న పాత్రుడు ఒక దళిత సామాజిక వర్గానికి సంబంధించిన డప్పు కళాకారుణ్ణి చంప చెళ్ళుమనేటట్టు కొట్టాడు. అమాయకుడైన ఆ డప్పు కళాకారుడు నివ్వెరపోయి ఎందుకు కొట్టాడో, ఇంత అవమానం తనకి ఎలా జరిగిందో, తనకి పిల్లలు ఉంటారు కదా, ఆ ఎదిగిన పిల్లల ముందు ఆ తండ్రి ఎంత అవమానం పాలవుతాడు. ఆ డప్పు కళాకారుడి యొక్క రోజు సంపాదన మహా అయితే 700-800 ఉంటుంది. ఆ డప్పు కళాకారుణ్ణి అత్యంత హీనంగా చంప చెళ్ళుమని పెట్టేట్టు కొట్టి మళ్ళీ తెల్లవారేసరికి అమాయకుడితో వీడియో రికార్డ్ చేపించి పెట్టారు. అబ్బాయి అలాగేం జరగలేదట, అసలు చంపదెబ్బే కొట్టలేదు నన్ను చెప్పించారు. అంటే కొడతారు, రేపులు చేస్తారు, అఘాయిత్యాలకు పాల్పడతారు, అధికారం మీ చేతిలో ఉంది కదా అని అమాయకులు అయిన వాళ్ళని బెదిరించి మీ అధికార మదంతో
మళ్ళీ వాళ్ళతోనే అబ్బాయి నాకేం జరగలేదు, అసలు నన్ను ఎవరు కొట్టలేదని చెప్పిస్తారు. ఎందుకు తెలుగుదేశం పార్టీ ఈ స్పీకర్ని భరిస్తుందని అడుగుతున్నాం. ఇతను రాజ్యాంగపరమైన హక్కులతో స్పీకర్ పదవిలో కూర్చోడానికి పూర్తిగా అనర్హుడు కదా. ఇతను ఎందుకు తొలగించలేదు, ఎందుకు ఉదాసీనత ప్రదర్శిస్తున్నారో సమాధానం చెప్పమని అడుగుతున్నాం. మరో మైనర్ బాలిక రాజమండ్రి శాసనసభ్యుడు వాసుకి ముఖ్య అనుచరుడిగా ఉన్న సత్యదేవ్ అనే వ్యక్తి ఒక 17 ఏళ్ల మైనర్ బాలికని 17 ఏళ్ల మైనర్ బాలికని వంచించి ఆ పాపకి గర్భం వచ్చే విధంగా చేసి పాప పిల్లోడిని కంటే న్యాయం చేయమని అడిగితే డబ్బులు ఇస్తాము సర్దుకోమని చెప్పింది ఈ ప్రభుత్వం, ఈ దుష్ట ప్రభుత్వం. ఈ ప్రభుత్వాన్ని ఏం చేయాలి? ఇదేనా చంద్రబాబు నాయుడు గారు నేర్పిస్తున్న విధానం? ఇదేనా చంద్రబాబు నాయుడు గారు నాకు అవకాశం ఇవ్వండి, నాకు అవకాశం ఇవ్వండి, నేను బాగా పరిపాలిస్తాను, జగన్మోహన్ రెడ్డి గారి కన్నా నేను బాగా పరిపాలిస్తాను, నేను చాలా మారిపోయాను, నాకు చాలా అనుభవం ఉంది అంటే మీ అనుభవం అంతా కూడా మీ ఎమ్మెల్యేలు దోచుకోవడానికి, రేపులు చేయడానికి, దాడులు చేయడానికి, అధికార దుర్వినియోగం పాల్పడటానికే మీరు వాడుతున్నట్టుగా మేము భావించాల్సి వస్తుందని అడుగుతూ, ఇదేనా? ఇంకా ఫ్యాక్టరీల మీద పడుతున్నారు, ఇండస్ట్రీల మీద పడుతున్నారు, సంస్థల మీద పడుతున్నారు, కప్పం కట్టాల్సిందని డిమాండ్ చేస్తున్నారు, వాటాలు కావాలని అడుగుతున్నారు. చిట్ట చివరకు ఫ్లై యాష్ సప్లై కూడా మేమే చేయాలని డిమాండ్స్. రైట్. జనసేన ఎమ్మెల్యే ఆర్వ శ్రీధర్పై ఇప్పటివరకు చర్యలు లేవు. గుంటూరు ఈస్ట్ టీడీపీ ఎమ్మెల్యేపై కూడా చర్యలు లేవు. మహిళలను లైంగికంగా వేధించిన వారిపై చర్యలు ఎందుకు తీసుకోవట్లేదంటూ, అలాగే ఎమ్మెల్యే కోన రవికుమార్ మహిళా ప్రిన్సిపల్ను వేధిస్తే చర్యలేవి, నేరాలు చేసే విధంగా చంద్రబాబే ఓ వ్యవస్థను తయారు చేస్తున్నారంటూ శ్రీధర్ బాబు మాట్లాడుతుంటాం మనం చూసాం.